హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో విరజాజి మొక్క గురించి అండి. మీ ఇంట్లో విరజాజి మొక్క ఉందా? కానీ పువ్వులు తక్కువగా పూస్తున్నాయా? ఆకులు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయా? లేదా వర్షాకాలంలో మొక్క బలహీనంగా కనిపిస్తుందా? అయితే ఈరోజు వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక సీక్రెట్ లిక్విడ్ ఎరువు విరజాజి మొక్కకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎరువుతో మొక్క ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ మొగ్గలు వచ్చి పువ్వులు సమృద్ధిగా పూయడానికి సహాయపడుతుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా టిప్స్ మొదలు పెడదామండి. టిప్ 1 ఏంటంటే సరైన సూర్యరశ్మి, సన్లైట్ కావాలండి. విరజాజి మొక్కకు మంచి పుష్పాలు రావాలంటే ప్రతిరోజు 5 నుండి 6 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ అవసరం అండి. తప్పనిసరిగా ఉండాలి. ఉదయం వచ్చే ఎండ ఈ మొక్కకు చాలా మంచిది. సరైన సూర్యరశ్మి వల్ల మొక్కలో కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఎక్కువ శక్తి తయారవుతుంది. ఆ శక్తినే మొక్క కొత్త కొమ్మలు, మొగ్గలు, పువ్వుల తయారీకి ఉపయోగిస్తుంది. ఎప్పుడు పూర్తిగా నీడలో ఉంచితే మొక్క పొడవుగా పెరిగినా పువ్వులు చాలా తక్కువగా వస్తాయి. వర్షాకాలంలో కూడా కుండీను వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. టిప్ 2 ఏంటంటే మొక్కకు నీరు ఎలా ఇవ్వాలి, వాటరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలామంది ప్రతిరోజు నీరు పోస్తుంటారు, కానీ అది సరైన పద్ధతి కాదండి. మట్టి పైభాగం 1 అంగుళం వరకు ఎండిన తర్వాత మాత్రమే నీరు ఇవ్వాలి. వర్షాకాలంలో కుండీలో నీరు నిలవ ఉండకుండా డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. నీరు నిలిచిపోతే వేర్లు రూట్ రాట్ అయ్యి కుళ్ళిపోతాయి. అప్పుడు మొక్క ఎదుగుదల తగ్గి పూలు కూడా తగ్గిపోతాయి. ఒక్కోసారి మొక్క పూర్తిగా చనిపోవచ్చు. మీరు వాటరింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే నీరు పోసేటప్పుడు మాత్రం కుండీ అడుగు వరకు తడిసేలాగా, వేర్లన్నీ తడిసేలాగా బాగా వాటరింగ్ చేయాల్సి ఉంటుందండి. టిప్ 3 ఏంటంటే పువ్వులు పూసి వాడిపోయిన తర్వాత ప్రూనింగ్, డెడ్ హెడ్డింగ్ ఎలా చేయాలో చూద్దామండి. విరజాజి మొక్కలో పువ్వులు పూర్తిగా అయిపోయిన వెంటనే ఎండిపోయిన పువ్వుల కాడలను కత్తిరించాలి. అలాగే ఎండిపోయిన, బలహీనమైన, లోపలికి పెరిగిన కొమ్మలను తొలగించాలి. దీంతో మొక్కకు గాలి బాగా ప్రసరిస్తుంది. కొత్త చిగుర్లు త్వరగా వస్తాయి. కొత్త కొమ్మలపైనే ఎక్కువగా కొత్త మొక్కలు ఏర్పడతాయి కదా. అందుకే ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవ్వగానే తేలికపాటి ప్రూనింగ్ చేయడం చాలా ముఖ్యమండి. దీన్ని సాఫ్ట్ ప్రూనింగ్ అంటారనమాట, లేదా డెడ్ హెడ్డింగ్ అని కూడా అంటారు. ఒకేసారి ఎక్కువగా కత్తిరించకండి. అంటే హార్డ్ ప్రూనింగ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేసి డెడ్ హెడ్ చేస్తే వాడిపోయిన పువ్వులను సరిపోతుంది. ప్రూనింగ్ చేస్తే మొక్క త్వరగా కోలుకుని మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ చేస్తుందన్నమాట. టిప్ 4 ఏంటంటే మట్టి మిశ్రమం. విరజాజి మొక్కకు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో తెలుసుకుందామండి. విరజాజి మొక్కకు నీరు నిలవ ఉండని మట్టి చాలా అవసరం. మంచి మట్టి మిశ్రమం అంటే 40% ఎర్రమట్టి, రెడ్ సాయిల్, 30% కంపోస్ట్ లేదా వెర్మి కంపోస్ట్, 20% ఇసుక, నది ఇసుక అండి, అలాగే 10% కోకోపీట్. ఈ మిశ్రమంలో వేర్లు వేగంగా అభివృద్ధి చెందుతాయి. నీరు సులభంగా బయటకు వెళ్ళిపోతుంది. గాలి కూడా మొక్క వేర్లకు బాగా అందుతుంది. దాంతో మొక్క ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పువ్వులు ఇస్తుందన్నమాట. టిప్ 5 ఏంటంటే ప్రతి నెల వెర్మి కంపోస్ట్ ఇవ్వాలండి. ప్రతి నెలకు ఒకసారి 1 గుప్పెడు నుండి 2 గుప్పెళ్ల వరకు వెర్మి కంపోస్ట్ వేయండి. వెర్మి కంపోస్ట్లో సహజంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియన్స్ ఇలా ఎన్నో ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయి. అలాగే ఇందులో మైక్రోబ్స్, సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మట్టిని సారవంతంగా చేస్తాయన్నమాట. ఇవి మట్టిని మెత్తగా ఉంచి వేర్ల పెరుగుదలను మెరుగుపరుస్తాయి. మొక్క బలంగా పెరిగి కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి. ఆరోగ్యకరమైన మొక్కే ఎక్కువ పూలను ఇస్తుంది కదా. అందుకే ప్రతి నెల వెర్మి కంపోస్ట్ ఇవ్వండి. టిప్ 6 ఏంటంటే విరజాజి పూలు బాగా పూయడానికి ఒక సీక్రెట్ లిక్విడ్ ఎరువు చెప్తానన్నాను కదా, అదేంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొదట్లో మనం చెప్పుకున్న సీక్రెట్ ఎరువు గురించి తెలుసుకుందాం. ఒక బకెట్లో 2 లీటర్ల నీరు తీసుకోండి. అందులో 1 స్పూన్ ఆవాల పొడి, మస్టర్డ్ కేక్ పౌడర్ వేయండి. అలాగే 1 స్పూన్ వేపపిండి,
నీమ్ కేక్ పౌడర్ వేయండి. అలాగే 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేసి బాగా కలపండి. దీనిని 24 గంటల పాటు నానబెట్టి ఉంచాలన్నమాట. తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి ప్రతి మొక్కకు సుమారు 500 ml చొప్పున ఇవ్వండి. ఈ ఎరువును 20 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో పోషకాల గురించి తెలుసుకుందాం. ఆవాల పొడి, మస్టర్డ్ కేక్ పౌడర్లో సహజంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలు ఉంటాయి. నైట్రోజన్ వల్ల ఆకులు, కొత్త కొమ్మలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఫాస్ఫరస్ వేర్లను బలంగా తయారు చేసి ఎక్కువ మొగ్గలు రావడానికి సహాయపడుతుంది. పొటాషియం వల్ల పువ్వుల నాణ్యత మెరుగుపడుతుంది, అంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మొక్క వ్యాధులను తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. సల్ఫర్ వల్ల మొక్కలో పోషకాల వినియోగం మెరుగవుతుందన్నమాట. మొక్క పోషకాలను చాలా బాగా గ్రహిస్తుంది. తర్వాత వేపపిండి కలిపాం కదా, వేపపిండిలో నైట్రోజన్తో పాటు కాల్షియం, సల్ఫర్ మరియు ఇతర సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి. ఇది మట్టిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. వేర్లు ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే మట్టిలో ఉండే కొన్ని హానికర కీటకాల ప్రభావాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఇందులో మెగ్నీషియం అలాగే సల్ఫర్ ఉంటాయి. మెగ్నీషియం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. సల్ఫర్ వల్ల మొక్క పోషకాలను బాగా గ్రహిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ 3 కలిసి మొక్కకు సమతుల్య పోషణ అందించి ఎక్కువ మొగ్గలు, పువ్వులు రావడానికి సహాయపడతాయి అన్నమాట. టిప్ 7 ఏంటంటే వర్షాకాలంలో విరజాజి మొక్కకు వచ్చే పెస్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో విరజాజి మొక్కపై ఎక్కువగా కనిపించే పురుగులు స్పైడర్ మైట్స్, మీలీ బగ్స్, గొంగళి పురుగులు, క్యాటర్పిల్లర్స్ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. స్పైడర్ మైట్స్ ఆకుల అడుగు భాగంలో దాక్కుని రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారి తర్వాత ఎండిపోతాయి. మీలీబగ్స్ అయితే తెల్లటి పత్తిలా కనిపిస్తాయి. ఇవి కూడా మొక్కలో రసాన్ని, ఆకుల్లో రసాన్ని పీల్చేసుకుని ఎదుగుదలను తగ్గిస్తాయి. గొంగళి పురుగులైతే క్యాటర్పిల్లర్స్ ఆకులు, మొగ్గలు, పూలను తినేస్తాయి. అందుకే వారానికి ఒకసారి ఆకుల పైభాగంతో పాటు అడుగు భాగాన్ని కూడా తప్పకుండా పరిశీలించండి. పురుగులు కనిపించిన వెంటనే వాటిని తొలగించండి. అవసరమైతే తగిన కీటకనాశిని అంటే ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ సూచించిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. మొక్క చుట్టూ ఎండిన ఆకులు, కలుపు మొక్కలు ఉండకుండా శుభ్రంగా ఉంచితే పురుగుల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. వర్షాకాలంలో విరజాజి మొక్కపై స్పైడర్ మైట్స్, మీలీబగ్స్, చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఎక్కువగా కనిపిస్తే వీటిని ప్రారంభ దశలోనే నియంత్రించడానికి వేప నూనె, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం చాలా మంచిదండి. ఇది సహజమైన పరిష్కారం కూడా. 1 లీటర్ నీటిలో 5 ml వేప నూనె, నీమ్ ఆయిల్ వేసి, అలాగే 1 స్పూన్ మీ దగ్గర ఏమైనా షాంపూ కానీ సోప్ కానీ ఉంటే అది వేసి ఈ లిక్విడ్ని బాగా షేక్ చేసి స్ప్రే చేయండి. సబ్బు కలపడం వల్ల వేప నూనె నీటిలో బాగా కలుస్తుందన్నమాట. స్ప్రే చేసేటప్పుడు ఆకుల పైభాగంతో పాటు ఆకుల అడుగు భాగంపై కూడా తప్పకుండా స్ప్రే చేయాలి. ఎందుకంటే స్పైడర్ మైట్స్, మీలీబగ్స్ ఎక్కువగా అక్కడే దాక్కుంటాయి. ఈ స్ప్రేను ఉదయం తొందరగా లేదా సాయంత్రం మాత్రమే చేయండి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో స్ప్రే చేయకండి. వారానికి ఒకసారి ఇలా వేప నూనె స్ప్రే చేస్తే పురుగుల సమస్య చాలా వరకు తగ్గి విరజాజి మొక్క ఆరోగ్యంగా పెరిగి పుష్కలంగా పువ్వులు పూయడానికి సహాయపడుతుందన్నమాట. ఈ 6 టిప్స్ను మీరు క్రమం తప్పకుండా పాటిస్తే మీ విరజాజి మొక్క ఆరోగ్యంగా పెరిగి గుత్తులు గుత్తులుగా సువాసన పూలతో కలకలలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.